హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్విస్టిప్ అఫీషియల్. క్లైమేట్ చేంజ్ అయింది కదండి, అందరికీ జలుబులు దగ్గులు స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ నేనైతే మా ఇంట్లో వాళ్ళకి జలుబు చేసిందని తలకాయ కూర అయితే వండి పెట్టాను. కర్రీ సూపర్ టేస్ట్తో వచ్చింది. ముందుగా మనం తలకాయ కూరని బాగా కడుక్కున్న తర్వాత ఇట్లాగా ఒక కుక్కర్లో తీసుకొని వేసుకోండి. నేనైతే కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని 2 పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. స్పూన్ అయితే నేను పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ అయితే నేను సాల్ట్ వేసేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత నేను హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. చూడండి, ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ అయితే వాటర్ తీసుకొని పోసుకున్నాను. ఎందుకంటే ఉడకాలి కదా, ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, హాఫ్ గ్లాస్ అయితే సరిపోయిద్ది. తర్వాత నేను కుక్కర్ పెట్టేసుకొని 4 విజిల్స్ కానీ 5 విజిల్స్ కానీ వచ్చేటట్టు ఉంచుకున్నాను. ఈలోపు నేను చింతపండును కూడా నానబెట్టుకున్నానండి. చింతపండు ఎందుకు నానబెట్టుకున్నానో మీకు అది వేసేటప్పుడు చెప్తాను. తర్వాత నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 3 స్పూన్స్ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. 3 స్పూన్స్ సరిపోయిద్ది. తర్వాత నేను తలకాయ కూరలో మెదడు ఉండిద్ది కదండి, మెదడును కూడా నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లో. చూస్తున్నారు కదండి, అన్నీ నేను ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. మీలో ఎంతమందికి మెదడు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా ఉంచుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేయించుకున్నాను. మనకి లోపు తలకాయ కూర కూడా విజిల్స్ వచ్చి రెడీగా అయిపోయిందండి. నేను చూపిస్తాను మీకు. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోండి, అప్పుడే మనకి బాగా వేగిద్ది అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా వేగాలండి. మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేయించుకుంటే బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేదాకా టేస్ట్ కూడా అంత బాగుండిద్ది. నేనైతే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. అసలు కరివేపాకు వేసిన 5 మినిట్స్కి నాకు స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది మసాలాలో నుంచి. చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా చాలా చక్కగా వేగింది. ఇలా వేగిన దాన్ని సిమ్లో పెట్టుకోండి. నేను ఈలోపు తలకాయ కూర చూపించాను కదండి, 5 విజిల్స్కి నాకు కూర అయితే ఉడికింది కొంచెం. నేనైతే ఇప్పుడు కుక్కర్లో ఉన్న కర్రీని ఇలాగ ప్యాన్లో వేసేసుకున్నానండి. మనకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయింది కాబట్టి. మీరు కర్రీ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనకి వేసేటప్పుడు వాటర్ అనేది కూడా మీద చిందుతూ ఉండిద్ది. నేనైతే 2 గుప్పుల కారం అయితే వేసుకున్నానండి, ఎందుకంటే తలకాయ కూరలో ఎంత కారం ఉంటే అంత మంచిది, మనకి జలుబు కూడా అలా లాగేసిద్ది. ఇందాక నేను చింతపండు చూపించాను కదండి, చింతపండు వాటర్ దేనికంటే టేస్ట్ కోసం అండి. ఇది ఒక టిప్ అనే చెప్పచ్చు. కొంతమంది చింతపండు పులుసు వేసుకోరు, కొంతమంది ఏమో చింతపండు పులుసు వేసుకుంటారు. నేనైతే కంపల్సరీ చింతపండు పులుసు వేస్తాను, ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకొని పోసుకున్నానండి, ఎందుకంటే సూప్ లాగా కూడా మనకు ఉండిద్దని. ఇందాక మీకు మెదడు అయితే చూపించాను కదా, ఆ మెదడును కూడా ఇట్లా వేసేసుకోండి. వాటర్ పోసిన తర్వాత ఏమి చేయొద్దు, దాన్ని అట్లాగే 5 మినిట్స్ ఉంచిన తర్వాత మెదడు కూడా ఉడికిపోయిద్ది. ఎందుకంటే మనం మధ్యలో కలిపేస్తే ఆ మెదడు అనేది కూడా ఊడిపోయిద్దండి. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. మీలో ఎంతమందికి అయితే మటన్ కర్రీ కానీ తలకాయ కూర కానీ ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా, ఫైనల్లీ అయితే నాకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నిజం చెప్తున్నాను, నేనైతే కర్రీ అయితే తినను, మా వారు మా అత్తయ్య మాత్రమే తింటారు. ఇది మా అత్తయ్య గారి స్టైల్లో అయితే నేను చేశాను. మా అత్తయ్య గారు పక్క నుంచి చెప్తుంటే నేను చేశాను. ఇది నేను ఫస్ట్ టైం అండి చేయడం. ఫస్ట్ టైం చేశాను. నాకు కర్రీ అయితే పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా అయితే నాకు వచ్చింది. ఇలా సూప్గా ఉంచుకుంటే ఇంకా చాలా మంచిదండి. మనం సూప్గా కూడా తాగొచ్చు, లేదా ముక్కలు వేసుకొని తినచ్చు, లేదా గ్రేవీ లాగా ఉంచుకోవచ్చండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు సపోర్ట్ చేయండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.